అంటే అర్ధరాత్రి ఉలిక్కిపడి వీడియోలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంటూ సోషల్ మీడియాలో ఈ జెన్జీస్ లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా వైరల్ చేస్తున్నారు. జెన్జీస్ నిరాహార దీక్షల్ని లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గారిని చాలా డీగ్రేడ్ చేసి చూపించాలనుకుంది బీజేపీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ. బట్ ఈరోజు ఆ జెన్జీస్ యొక్క ఈ దీక్షలు ఏదైతే ఉన్నాయో, ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇప్పుడు వాళ్ళు డౌన్ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఇస్తూ వీడియోలు చేస్తే జెన్జీస్ అదే నమ్మి ముందుకెళ్తారు అనుకుంటే, బట్ జెన్జీస్ అయితే మాత్రం పాత తరం వ్యక్తుల్లా కాదు, వాళ్ళ తండ్రుల్లా ఉండరు. ఈరోజు జెన్జీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ వైరల్ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తుందంటే అమెరికా ఇంకే రకంగా ఫోకస్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ అయినా కానీ డెమోక్రటిక్ అనే పార్టీ ఉంది, మీకు గుర్తుందో లేదో, ఒబామా గారి యొక్క పార్టీ, దాని యొక్క మీడియా ఇంకొక రకంగా చూపిస్తుంది కదా. మరి అది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్న మీడియా అంతా కూడా మరి మన నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఏదైతే ఉందో లేకపోతే ఇప్పుడు జెన్జీస్ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇంకొక రకంగా చూపిస్తుంది. మన దేశ పరువునైతే మాత్రం ప్రపంచ దేశాల మధ్య తాకట్టు పెట్టే విధంగా వెళ్తుంది. మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో అతని వాదనలు వెనక్కి తీసుకునేలాగైతే మాత్రం కథనాలు ప్రచురం చేస్తే మంచిది. లేకపోతే ఇప్పుడు జెన్జీస్ చేసే ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజన్ ఇవ్వకపోతే ఈ రోజు ఇంకొక మలుపుకి దారి తీయచ్చు. మరి రాబోయే రోజుల్లో చూడాలి. ఈ ప్రొటెస్ట్ని అడ్డుకోవడం ఎవ్వడం వల్ల కాదు, వాళ్ళని కొట్టడానికి కూడా ఏ అవకాశం లేదు. ఎందుకంటే గాంధీజీ మార్గం నుండి ఈరోజు అది ఒక హనుమంతుడి యొక్క రావణ కాష్ట మార్గంలోకి అయితే మారిపోయింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. హనుమంతుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన కామెడీ వెర్షన్ ఏదైతే ఉందో అది ఈ రోజు ఇప్పుడు జెన్జీస్లో కనిపిస్తుంది. మరి ఇది ఇంతకన్నా పోలిక ఇంకా ఎవరో చెప్పలేరు. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.